హలో అందరికీ వెల్కమ్ టు కొత్త ఆవకాయ. ఈ మధ్య మ్యాంగోతో మట్కా కుల్ఫీ రెసిపీ ట్రై చేశానండి. బాగా కుదిరింది. ఫుల్ రెసిపీ మీకోసం. 1/4 కప్ వాటర్‌ని ఒక థిక్ బాటమ్ పాన్‌లో వేసుకొని 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని యాడ్ చేయండి. నీళ్ళు యాడ్ చేయటం వల్ల స్టార్టింగ్‌లో పాలు గిన్నెకి అడుగంటకుండా ఉండడానికి ఇదొక టిప్. నెక్స్ట్ ఒక 1/4 కప్ రైస్ బియ్యం బాగా వాష్ చేసింది, 1/4 కప్ జీడిపప్పులు అండ్ 1/4 కప్ పూల్ మఖానా. వీటిల్లోకి ఒక 1 కప్ హాట్ మిల్క్ బాగా వేడిగా ఉన్న పాలని యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి. ఇది మనం మిక్సీలో వేసి క్రీమ్ లాగా పేస్ట్ చేసుకుంటాము. సో, బాగా సోక్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. పాలు కూడా మరుగుతున్నాయి. ఇవి మీరు 1 లీటర్ తీసుకున్నారు కదా! సో, ముప్పావు లీటర్ అంటే 750 ఎంఎల్ ఉండేదాకా బాయిల్ చేయొచ్చు. మరీ ఎక్కువ మరిగిపోయే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇవి బాయిల్ అయ్యేలోపు ఇవి కూడా రెడీ అయిపోయాయి. దీన్ని నేను మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్‌ని పాలు మనకు కావాల్సినట్టుగా 3/4 లీటర్ మిగిలినప్పుడు 1/4 రెడ్యూస్ అయ్యి 3/4 లీటర్ ఉన్నప్పుడు ఈ పేస్ట్‌ని పాలల్లో యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కంటిన్యూయస్‌గా స్టిర్ చేసుకుంటూ పాలని కుక్ చేయండి. మీరిలా ఒక 8-10 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తే పాలు చిక్కపడి దగ్గరికొచ్చి ఇలా క్రీమీగా అయ్యి కాసేపటికి బాగా థిక్‌గా అయిపోతుంది క్రీమీగా. అది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. ఇది రెడీ అయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వండి. నేనిక్కడ హాఫ్ కప్ షుగర్ అండ్ హాఫ్ కప్ జాగరీ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. ఓన్లీ షుగర్ ఆర్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. కానీ ఓన్లీ బెల్లం యాడ్ చేసే పని అయితే కంప్లీట్‌గా చల్లారాకే యాడ్ చేయండి. లేకపోతే పాలు విరిగినట్టు అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను మ్యాంగో సీజన్ కదా! ఫ్రెష్ మ్యాంగో పల్ప్‌ని అప్పటికప్పుడు తీసుకొని హాఫ్ కప్ వచ్చేదాకా యాడ్ చేసుకొని మిక్స్ చేశా. ఇందులో నేను ఇలాచీ కూడా వేసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని మెత్తగా మిక్సీలో పేస్ట్ చేస్తున్నా. ఎక్కడైనా లంప్స్ ఉన్నా పోవడానికి క్రీమీ టెక్స్చర్ కోసం. ఈ పేస్ట్ చేసిన దాన్ని ఈ క్రీమ్ టెక్స్చర్ ఉన్న మ్యాంగో మట్కా కుల్ఫీ బేస్‌ని నేనిప్పుడు కుల్ఫీ మట్కాస్‌లో యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసి పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో మీరు గార్నిష్ చేయొచ్చు. నేను కొంచెం మిగిలితే దీన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్‌లో కూడా వేసేసుకున్నాను. సో, ఇందులో కూడా పెట్టేసుకోవాలి. కేక్ మౌల్డ్ అండి ఇది, ఐస్ క్రీమ్ మౌల్డ్ కాదు. ఇందులో కూడా వేసి పైనుంచి డ్రై ఫ్రూట్స్‌తో వేసా. నేనివాళ పిస్తాస్ అండ్ ఆల్మండ్స్ యూజ్ చేశా. 8 అవర్స్ రెఫ్రిజిరేట్ చేశాక ఇంత పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్‌తో మంచి మట్కా కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఇది నేను మిగిలిన దాన్ని ఐస్ క్రీమ్ లాగా సర్వ్ చేస్తున్నాను. డెలీషియస్‌గా ఉంటుంది. హెల్తీ, క్రీమ్ యూజ్ చేయలేదు. డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఇది ఇవాల్టి నా రెసిపీ మట్కా కుల్ఫీ. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.